గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్. టుడేస్ యూజీసీ నెట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయితే మనం క్వాలిఫై అవుతామనేది కొన్ని టిప్స్ నేను చెప్తాను నాకు తెలిసినవి. యూజీసీ నెట్ ఎగ్జామ్ ఈ ఇయర్ 2024లో జూన్ 16న మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ జరుగుతుంది. దానివల్ల బెనిఫిట్స్, యూజీసీ నెట్ అనేది ఐదర్ పిహెచ్డి చేయడానికైనా, జూనియర్ రీసెర్చ్ ఫెలో ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పిహెచ్డి. మీరు పీజీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినాక ఐదర్ ఎంసీఏ ఆర్ ఎంబీఏ, ఎంటెక్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత మీరు పిహెచ్డి చేయాలి అనుకున్న వాళ్ళు ఈ యూజీసీ నెట్ కానీ, ఏపీ సెట్ కానీ లేదా ఎన్టీఏ కానీ మనం రాస్తాం. ఆ యూజీసీ నెట్ మనకి ఎందుకు యూస్ఫుల్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను లేదా పిహెచ్డి అర్హతల కోసం మనం ఈ ఎగ్జామ్ అనేది చాలామంది రాస్తున్నారు. దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్తో కన్నా ఈ ఇయర్ చాలామంది రాసేవాళ్ళు ఆస్పిరెంట్స్ పెరిగారని తెలిసింది. యాక్చువల్గా ఈ యూజీసీ నెట్ అనేది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్లో పీజీ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ ఫర్ ఎంట్రీ లెవెల్స్ అంటున్నారు, జాబ్స్కి వెళ్తుంటే. బట్ పిహెచ్డి కూడా ఉండాలి. ఏదైనా ప్రొఫెసర్గా వెళ్ళాలి అనుకుంటే ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది కదా, ప్రొఫెసర్గా వెళ్ళాలని ఏదైనా ఏం గోల్ ఉంటాయి కొంతమందికి. అట్లాంటి వాళ్ళకి యూజీసీ నెట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఏపీసీ సెట్ ఆల్సో, అంటే నెట్లో ఏదైనా క్వాలిఫై అవ్వకపోయినా సెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరు. ఏపీ సెట్లో మాత్రం అంటే ఓన్లీ మన ఏపీ వాళ్ళ వరకే రాస్తారు ఆ ఏపీ సెట్ ఆర్ టీఎస్సీ సెట్. అలాంటివి కూడా ట్రై చేయొచ్చు. నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు అని అవ్వాల్సిన అవసరం లేదు. అంటే పేపర్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. నెట్ ఎగ్జామ్ పేపర్ ఒక్క ఇయర్లోనే పాస్ అయిపోలేము. ఆ ఎగ్జామ్ అనేది కొద్దిగా సబ్జెక్ట్ డెప్త్ అండ్ దాన్ని ఎలా ప్రిపేర్ అయితే మనం క్వాలిఫై అయ్యి క్రాక్ చేయగలం అని కొన్ని తెలుసుకుంటే మాత్రం ఈజీలీ గాట్ ద యూజీసీ నెట్ ర్యాంక్. ఫస్ట్ మీకు యూజీసీ నెట్ గురించి తెలియాలంటే ఫస్ట్ నెట్ ఎగ్జామ్లో మనకి 2 పేపర్స్ అనేవి ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేటప్పటికి జనరల్ పేపర్. అందరికీ పేపర్ 1 అనేది ప్రతి ఒక్కరు రాసే యూజీసీ నెట్ రాసే ప్రతి ఒక్కరికి సేమ్ పేపర్ 1. అది బేసిక్స్ పేపర్స్. అంటే పేపర్ 1లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే టాపిక్స్ టీచింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, లాజికల్ రీజనింగ్ విత్ మ్యాథ్స్ ఆల్సో, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, and people development topic and human resources topic, and next help study environmental helpful study environmental. I think ఆ టాపిక్ అంత ఐడియా లేదు నాకు. ఈ టాపిక్స్ అనేవి మన పేపర్ 1లో 12 టాపిక్స్ మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్క్స్ కంటే 100 మార్క్స్కి ఈ పేపర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. ఆ 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అది పేపర్ 1. అండ్ పేపర్ 2 వచ్చేటప్పటికి మీరు ఏదైతే సబ్జెక్ట్ టాపిక్ తీసుకుంటారో అంటే యువర్ గ్రూప్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ సపోజ్ పీజీ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళకి వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ సమ్ 85 దాకా ఉన్నాయి. దాంట్లో కొన్ని 84 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్, జోగ్రఫీ, హిస్టరీ, అలా ఎవరికి ఏ టాపిక్ అయితే తీసుకుంటారో దాని నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2 వచ్చేటప్పటికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ ఉంటాయి మీకు. అండ్ దీంట్లో యూజీసీ నెట్ వచ్చేటప్పటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ యూజీసీ నెట్ ఎగ్జామ్. దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఫర్ యూజీసీ నెట్. మీరు ఎలా ప్రిపేర్ అయ్యి ఇది క్రాక్ చేయగలం అనుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్లో వచ్చే మార్క్స్ మీకు మంచి స్కోర్ని కనుక మీరు క్వాలిఫై అయితే సెకండ్ పేపర్లో ఈవెన్ కొద్దిగా
ఒక 50, 40 ఆర్ 60 అలా స్కోర్ చేయగలిగితే ఈజీగా మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2 క్వాలిఫై అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంతకన్నా బాగా ప్రిపేర్ అయ్యి మీరు మంచి స్కోర్తో పాస్ అయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటే ఒక ప్రొఫెసర్ కింద మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేయాలి. జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటే నాకు ఒక ప్రొఫెసర్ ఉంటారు, మనం తన దగ్గర సబ్జెక్ట్ నేర్చుకొని వాళ్ళ కింద మనం వర్క్ చేయాలి. అది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. అది ఒక ఎలా తీసుకోవచ్చు అని అంటే అది ఒక 3 ఇయర్స్కి ఉండొచ్చు, 5 ఇయర్స్ ఉండొచ్చు, లేదా 7 ఇయర్స్. అది మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది రీసెర్చ్ అనేది. ఇప్పుడు పీజీలో ఒక పేపర్ ఉంది, పబ్లికేషన్ పేపర్. ఆ పబ్లికేషన్ పేపర్నే మీరు తీసుకొని పాస్ అయితే దాన్నే రీసెర్చ్ చేయొచ్చు, మీ ప్రాజెక్ట్ పేపర్ని. అది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. పిహెచ్డి ఈజ్ ఆల్సో ప్రొఫెసర్ కింద మనం వర్క్ చేస్తాం. ఇవన్నీ ఎందుకంటే యూజీసీ నెట్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో తీశాను. నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసింది ఇదే. నేను ఈ ఇయర్ యూజీసీ నెట్ రాస్తున్నాను కాబట్టి నాకు కొద్దిగా ఐడియా అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. నేను కొంతమందిని వాళ్ళు చెప్పినదే నేను ఇప్పుడు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకెవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియో తీశాను. అండ్ దీంట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం ఏ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్కి ఎంత వెయిటేజ్, ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎగ్జామ్లో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పేపర్లో టాపిక్కి 5 క్వశ్చన్స్ చొప్పున వస్తాయంట మనకి. ఆ 5 క్వశ్చన్స్ అనేవి మీకు ఎప్పటికైనా బెనిఫిట్ అండ్ హెల్ప్ఫుల్ కాబట్టి అలా టాపిక్ వైడ్గా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి ఎప్పుడైనా కూడా. ఫస్ట్ టాపిక్ వైడ్గా ప్రిపేర్ అయితే మనకి మంచి స్కోర్ అనేది రావడానికి పాసిబుల్ ఉంటుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా టాపిక్ వైజ్గానే ప్రిపేర్ అయితే మీకు బెస్ట్ బెనిఫిట్. అండ్ సెకండ్ పేపర్లో కూడా టాపిక్ వైజ్గా తీసుకోండి. ఇప్పుడు సెకండ్ పేపర్కి వచ్చేటప్పటికి ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకే కాబట్టి ఇప్పుడు నా సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి 10 యూనిట్స్ ఉన్నాయి నాకు. ఆ 10 యూనిట్స్లో సబ్ డివిజన్స్ కూడా ఉంటాయి టాపిక్స్. ఇప్పుడు ఒక టాపిక్ హెడ్డింగ్ ఉంది, ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది మాకు, లేదా సెమీ కండక్టర్స్ ఉంది. దాని నుంచి సబ్ డివిజన్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అండ్ సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. వాట్ ఈస్ ద సెమీ కండక్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ మాకు సంబంధించినవన్నీ దాంట్లో సబ్ డివిజన్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఎన్ని మార్క్స్ దానికి వెయిటేజ్ ఉంటుంది, ఏంటి ఒక యూనిట్కి ఎంత వెయిటేజ్ ఇస్తున్నారు అనేది ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయితే యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా మనం క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే సెకండ్ పేపర్ కొంచెం టఫ్గా ఉంటుంది అని అంటున్నారు చాలామంది కూడా. బట్ నేను కొన్ని మాక్ టెస్ట్స్ అనేవి రాశాను, ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రిఫర్ చేశాను, రివిజన్ చేశాను. బట్ నాట్ బ్యాడ్ ఆఫ్ దట్ వన్. ఎందుకంటే అంత హార్డ్ అయితే లేదు సబ్జెక్ట్, నార్మల్గా బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి కొన్ని పేపర్స్లో అయితే. కొన్ని థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ కొన్ని ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికేమో కొన్ని పేపర్స్ ఈజీగానే ఇచ్చారు, కొన్ని ఏమో కొంచెం ట్విస్ట్గా ఇస్తున్నారు క్వశ్చన్స్ అనేవి. ఆ ట్విస్ట్గా ఇచ్చిన క్వశ్చన్స్ 1కి 2 టైమ్స్ చదివి దాంట్లోనే మనకి ఆన్సర్ దొరుకుతుంది, మనం చదివిన క్వశ్చనే. బట్ దాన్ని 1కి 2 టైమ్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఎలా ఆప్షన్స్ అనేవి చూసుకోండి. చాలామంది ఆప్షన్స్ చూసేసి ఆన్సర్స్ పెట్టేస్తున్నారు. అలా కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ 1కి 2 సార్లు కాదు 5 టైమ్స్ అయినా చదవాలి. ఎందుకంటే క్వశ్చన్ చదివితేనే నీకు కింద ఆప్షన్స్ అనేవి మనకి ఆన్సర్ తెలుసు. బట్ ఆ టైంలో ఆ టెన్షన్ మైండ్లో మనకి గుర్తుకు రాకపోవచ్చు ఎగ్జామ్ టైంలో. కాబట్టి ఒక్కసారి క్వశ్చన్ని 4-5 సార్లు చూసుకోండి, చదవండి, వివరంగా అర్థం చేసుకోండి. ఆ తర్వాత మాకు అంత టైం ఉండదు కదా మీరు ఇంత చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ టైం ఉన్న దాంట్లోనే మీరు ఒకసారి రెక్టిఫై చేసుకొని కింద ఆప్షన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఆప్షన్స్ కూడా మనకి జంబ్లింగ్ ఇస్తుంటారు, ఒక్కొక్కసారి చెక్ చేసుకో. సేమ్ ఈ పేపర్లోనే క్వశ్చన్ ఈ ఇయర్లో రావచ్చు అనుకోండి, బట్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేస్తారు. బట్ ఆప్షన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు, ఏబిసిడీస్ అస్సలు గుర్తుపెట్టుకోవద్దు.
అండ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, దాని టాపిక్ దేని నుంచి అనేది గుర్తుపెట్టుకోండి, దాని ఆప్షన్స్ ఎలా ఇచ్చారనేది కూడా చెక్ చేయండి ఫస్ట్. అలా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆప్షన్స్ పెట్టండి. చాలామంది చేసే మిస్టేక్ ఇదే. నేను కూడా ఒకసారి 2 టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేశాను. అందుకోసం అని చెప్పి ఆ మిస్టేక్ చేయొద్దు. క్వశ్చన్ కంపల్సరీ చదవండి, తర్వాతే ఆప్షన్స్ చెక్ చేసుకోండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 తరోగా ప్రిపేర్ అయితే ఇప్పుడున్న 10 డేస్లో అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఈ 10 డేస్లో అయినా అట్లీస్ట్ ఒక 50 మార్క్స్ అయినా స్కోర్ చేయొచ్చు ఇలా చదివితే. టాపిక్ వైడ్గా చదవండి. టాపిక్కి ఎంత వెయిటేజ్ వస్తుంది, మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ నుంచి, ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేవి దాని ప్రకారం. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా ట్రై చేయండి. ప్రీవియస్ పేపర్స్ నుంచి అట్లీస్ట్ 10% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి వచ్చే పేపర్స్లో ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు రాసే ఎగ్జామ్స్లో మేబీ రావచ్చు ఒక 10%. మీకు అదనేది ఒక బెనిఫిట్ అవ్వచ్చు కదా. ఏదైనా ఒక ఈవెన్ ఒక్క క్వశ్చన్ వచ్చినా మనకి ప్రీవియస్ పేపర్స్ నుంచి 2 మార్క్స్ క్యారీ అవుతాయి. ఇప్పుడు మనకి ప్రతి 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. హాఫ్ మార్క్ ఆల్సో ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ అన్నీ తరోగా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ ఏంటి, దాని ఆన్సర్స్ ఎలా వస్తున్నాయి, మనం ఫస్ట్ మీరు టాపిక్ వైజ్గా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత ప్రీవియస్ పేపర్స్ చూడండి. ఏ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏ టైప్ ఆఫ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మీరు ఒక పేపర్స్ అనేవి ప్రింట్అవుట్స్ తీసుకొని ఒక్కొక్కటి దాన్ని టిక్ చేసుకుంటూ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మనకి దాని నుంచి వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఐడియా వస్తాయి. మీకంటూ ఒక ఐడియా ఉండాలి, మీకంటూ ఒక నాలెడ్జ్ తెలుస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ ట్రిక్ చెప్తున్నా. నేను ఇలానే యూజ్ చేసి బీఆర్సీ ఎగ్జామ్ కూడా రాశాను. బీఆర్సీలో నాకు జస్ట్ ఒక 2-3 మార్క్స్తోనే నాది బీఆర్సీ ఎగ్జామ్ పోయింది. టెక్నికల్ ఆఫీసర్కి రాశాను అండ్ మా సబ్జెక్టే అది కాబట్టి కొద్దిగా ఏదో దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇప్పుడు యూజీసీ నెట్ వచ్చేటప్పటికి నెగిటివ్ మార్కింగ్స్ లేదు. ఈవెన్ మీరు నెట్ క్వాలిఫై అయినా, గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా, డిఆర్డిఓలో కానీ ఇంకేదైనా గవర్నమెంట్ జాబ్స్లో మీరు ట్రై చేయొచ్చు. నెట్ అనేది చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్ కూడా. ఈవెన్ ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా ట్రై చేసుకోవాలనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మీరు నెట్ అయినా క్వాలిఫై అయ్యి ఉండాలంట, లేదంటే గేట్ ఎగ్జామ్ అయినా క్వాలిఫై అయ్యి ఉంటే డిఆర్డిఓ కానీ ఐఎస్ఆర్ఓ కానీ ఎనీ సైంటిఫిక్ సెంటర్స్లో మీరు చేయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది డ్రీమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి యాక్టివ్గా మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ నాట్ ఏ టఫ్ ఎగ్జామ్, బట్ వీ హ్యావ్ టు డూ సమ్. మనం ఏదైతే చేయాలి అనుకుంటామో దాని మీద కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి. కొన్ని టాపిక్స్ టఫ్గా ఉన్నాయి, ఆ టాపిక్స్లో మీకు తెలియకపోతే యూట్యూబ్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, వాటిని చెక్ చేసుకొని ఒక్కసారి అవి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విల్ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సమ్ హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ 84 సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి యూజీసీ నెట్లో. ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను సెర్చ్ చేశాను. నాకైతే కొన్ని ప్రీవియస్ పేపర్స్లోవి ఆన్సర్స్ అయితే దొరికినాయి, కానీ సమ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకలేదు. టెక్స్ట్ బుక్ నుంచి ప్రిఫర్ చేశాను నేను. అందుకోసం అని చెప్పి కొద్దిగా టెక్స్ట్ బుక్ కూడా ప్రిఫర్ చేయండి. ప్రీవియస్ మీకు చదివిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆ క్వశ్చన్స్ దాంట్లో ఉన్నాయా లేదా అని చెప్పి. అది కూడా ఒక బెనిఫిట్. టెక్స్ట్ బుక్ చదవడం కూడా, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ దిస్ యూజీసీ నెట్ ఎగ్జామ్. నెట్ ఎగ్జామ్కి కొద్దిగా కష్టపడితే దాని నుంచి మనం మంచి స్కోర్ని గ్యాదర్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను ఈ మధ్య ఈ 1 మంత్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నేను ఈ వీడియోని అనేది పోస్ట్ చేస్తున్నా. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.